హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కాను మనం ఓవెన్ అవసరం లేకుండా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అందులో వేసుకోండి. ఇలా కర్డ్ వేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అందులో వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా అందులో వేసుకోండి. ఇలా శనగపిండి కూడా వేసిన తర్వాత ఇంకోసారి మనం ఈవెన్గా అటు ఇటు కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆనియన్స్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కొంచెం పన్నీర్ కూడా తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ వేసిన తర్వాత మనం ఈ మిశ్రమం అనేది వాటికి బాగా పట్టేటట్టు ఈవెన్గా అటు ఇటు కలపండి. ఈ పన్నీర్కి మసాలా అంతా బాగా పట్టేటట్టు అటు ఇటు ఈవెన్గా ఈ పీసెస్ అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోండి. దీన్ని మనం 15 మినిట్స్ పాటు ఒక పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత నేను వుడెన్ స్టిక్ తీసుకున్నాను. వుడెన్ స్టిక్ తీసుకొని మీకు నచ్చిన ఆర్డర్లో ఈ వుడెన్ స్టిక్కి ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోండి. నేను ఫస్ట్ గ్రీన్ క్యాప్సికమ్ పెట్టాను, ఆ తర్వాత పన్నీర్. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ మీకు నచ్చిన ఆర్డర్లో అరేంజ్ చేసుకోండి. అలానే ఆనియన్, ఇప్పుడు మళ్ళీ పన్నీర్. ఇలా ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టుకొని తవా పైన సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ టిక్కాను ఈ తవా పైన లో టు మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకోండి తవా పైన. ఇలా అన్నిటినీ ఈవెన్గా అటు ఇటు మనం చుట్టూ తిప్పుతూ ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనకు 8 to 10 మినిట్స్ పడుతుంది. నేను సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పన్నీర్ టిక్కాని. అంతే ఫ్రెండ్స్, పన్నీర్ టిక్కా అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేస్తారా? మరి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.